హాయ్ ఫ్రెండ్స్, రథసప్తమి శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి కూడా. చూడండి, గులాబీ పువ్వు సూర్యుడి యొక్క పుట్టినరోజు అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఈరోజు మనం ముగ్గులు వేస్తాం. ఎలా వేస్తాము అంటే, సూర్యుడు ఏం చేస్తాడంటే తన యొక్క గమన మార్గాన్ని మార్చుకున్నాడు. మొన్ననే మకర సంక్రాంతి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి. అలానే మనకు ఆరోగ్యప్రదాయి సూర్య భగవానుడు కదా. అంటే ఇవన్నీ కూడా చెట్లను పచ్చగా ఉండడానికి కారణం సూర్య భగవానుడు. మనమందరం పచ్చగా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి అన్నిటి కూడా సూర్య భగవానుడే కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఎలా ఉన్నాడు, ఎంత దీక్ష. తూర్పున ఉదయిస్తాడు, అందరికీ తెలుసు. పడమర అస్తమిస్తాడు. అందుకే ఇలాంటి సూర్యునికి మనము పూజ చెయ్యాలి. ఇంటికి రథాన్ని తయారు చేయడం, పరమాన్నం వండడం, సూర్యుడికి నివేదన చేసినట్టయితే అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం అన్నీ వస్తాయి ఒక సంవత్సర కాలం పాటు. ఇవన్నీ కూడా పచ్చగా ఉండడానికి, మనం పచ్చగా ఉండడానికి ఎన్నిటి కూడా కారణం ఈ సూర్య భగవానుడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు మిత్రం. అవునా? చూడండి, ప్రక్క చెట్టు ఉంది ఎల్లో, అక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఇక్కడ ఈ చెట్టు, ఇదంతా. అయితే అందరం కూడా ఏం చేయాలంటే, ముంగిట్లో మనము ఇలా రథం ముగ్గు వేయాలి మిత్రం. రథం ముగ్గు ఇది చుక్కలతో వేయచ్చు, గట్టిగా కూడా వేయచ్చు. రథం ముగ్గు ఇలా సింపుల్గా గీతలు పెట్టేసాను. ఇలా సింపుల్గా గీతలు పెట్టి వేసాను అన్నమాట. తప్పకుండా ఈ రథం ముగ్గు పైన జెండా ఉండాలి. జెండా ఉండాలి. సూర్య భగవానుడు, విష్ణుమూర్తి, ఇక్కడ నామాలు కూడా పెట్టాను చూడండి, కొంతపై ఇలా. అంటే సర్వం విష్ణుమూర్తి శివమయం కదా. ఈ విధంగా చుక్కలు లేకుండా కూడా ముగ్గు వేయచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు.